గుడ్ మార్నింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్లో క్లాసియస్ క్లాప్రాన్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసాం. అది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. అది షార్ట్ ఆన్సర్ కోచింగ్ పబ్లిక్ ఎగ్జామ్లో. ఈ రోజు మన లెక్చర్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇది ఎస్ఏ కోచింగ్ అడుగుతున్నారు, కొన్ని సందర్భాల్లో షార్ట్ ఆన్సర్ కోచింగ్ అడుగుతున్నారు. రేషియో బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్స్, స్పెసిఫిక్ హీట్స్ మధ్య ఉన్నటువంటి రేషియో ఏంటి, స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న రేషియో గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఫైనల్ గా మన టార్గెట్ ఏంటంటే CP/CV ఈక్వల్ టు గామా అని చెప్పేసి ప్రూవ్ చేయడం. అంటే రెండు స్పెసిఫిక్ హీట్స్ యొక్క రేషియో అన్నది ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది. ఆ కాన్స్టెంట్ ఏమంటాం అంటే మనం గామా అంటాం. అది మనం ప్రూవ్ చేసినటువంటి టాపిక్ ఈరోజు. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్పెసిఫిక్ హీట్ ఈక్వేషన్, అసలు స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ అంటే మీ దగ్గర లిక్విడ్ ఉందనుకోండి, ఆ లిక్విడ్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలనుకుంటున్నారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారమ్మా? మీ దగ్గర సమ్ లిక్విడ్ ఉంది, ఆ లిక్విడ్ కూడా ఏంటంటే మోల్ అంటాం. అంటే కొంత క్వాంటిటీని తీసుకున్నారు మీరు, ఆ క్వాంటిటీని మీరు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేయాలి టెంపరేచర్ అని అనుకుంటున్నారు. అంటే సపోజ్ ఈ లిక్విడ్ యొక్క టెంపరేచర్ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉందనుకోండి. ఈ 32 డిగ్రీ సెంటీగ్రేడ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 33 డిగ్రీ సెంటీగ్రేడ్ చేయాలనుకుంటున్నారు. అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నారు మీరు. మరి అలా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ని ఇంక్రీజ్ చేయడానికి నువ్వు ఎంతైతే హీట్ ని సప్లై చేయాలో ఆ హీట్ ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. అంటే స్పెసిఫిక్ హీట్ అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు? మీరు తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేయడానికి మీరు ఎంతైతే హీట్ ని సప్లై చేయాలో, ఎంతైతే ఎనర్జీని సప్లై చేయాలో ఆ ఎనర్జీని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. మరి ఈ స్పెసిఫిక్ హీట్ ని 2 రకాలుగా చెప్తాం. ఎప్పుడు కూడా స్పెసిఫిక్ హీట్ ని అయితే మనం C తోటి నోట్ చేస్తాం. స్పెసిఫిక్ హీట్ ని ఎప్పుడు దేనితోటి నోట్ చేస్తామమ్మా? C తోటి నోట్ చేస్తాం. మరి స్పెసిఫిక్ హీట్ 2 రకాలుగా మనం చెప్తాం. ఎలాగా? ఒకటి కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర. ఏంటి? కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్, అంటే మోలార్ సబ్స్టెన్స్ అంటాం. అంటే ఒక మోల్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత హీట్ అయితే సప్లై చేయాలో దాన్ని ఏమంటాం అంటే CP అంటాం. ఏమంటామా? స్పెసిఫిక్ హీట్ ని CP. అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర 1 మోల్ ఆఫ్ గ్యాస్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత హీట్ అయితే రిక్వైర్ అవుతుందో ఆ హీట్ ని ఏమంటారంటే CP అంటాం. అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అని చెప్తాం. ఈసారి మీకు అర్థమయ్యే ఉంటుంది. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర కనుక మనం మాట్లాడితే, అంటే నువ్వు గ్యాస్ తీసుకున్నావు, ఒక సిలిండర్ లో తీసుకున్నప్పుడు దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాలనుకుంటున్నావు. నువ్వు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి నువ్వు ఎంతైతే హీట్ ని సప్లై చేయాలో ఆ హీట్ ని స్పెసిఫిక్ హీట్ అన్నారు. అదే కనుక కాన్స్టెంట్ వాల్యూమ్ లో చేంజ్ లేదు, కానీ టెంపరేచర్ అన్నది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగింది, అప్పుడు దాన్ని ఏమంటారంటే CV అంటారు. అంటే ఏంటి? స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నువ్వు పెంచడానికి ఎంత హీట్ అయితే సప్లై చేయాలో దాన్ని ఏమో స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటారు. వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నువ్వు ఇంక్రీజ్ చేయడానికి ఎంత హీట్ అయితే సప్లై చేయాలో దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం డిరైవ్ చేయాలి. ఈ రెండింటి మధ్య రిలేషన్ డిరైవ్ చేయడం కోసం మనకి మాక్స్వెల్ ఈక్వేషన్స్ తెలిసి ఉండాలి. మరి మాక్స్వెల్ ఈక్వేషన్స్ నీకు ఏం చెప్తున్నాయమ్మా? 4 ఈక్వేషన్స్ ని మనం మాక్స్వెల్ ఈక్వేషన్స్ ని మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. మరి అక్కడ ఒక షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్పాను నేను 3 ఈక్వేషన్స్ ని గుర్తుంచుకోవడానికి. ఏంటి ఆ 3 ఈక్వేషన్స్? ఓకే, మొత్తం 4 ఈక్వేషన్స్ కదా, అందులో 3 ఈక్వేషన్స్ గుర్తుంచుకునే విధానాన్ని మీకు చెప్పాను నేను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? SV పేట, SP వేట, పాకిస్తాన్ టీవీ. 3 ఈక్వేషన్స్ వచ్చేస్తాయి దీని నుంచి. ఏంటి? SV పేట, SP వేట, పాకిస్తాన్ టీవీ. అంటే SV పేట అంటే SVPT, SP వేట అంటే SPVT, పాకిస్తాన్ టీవీ అంటే PSTV. అలా ఈ 3 నుంచి 3 ఈక్వేషన్లు వస్తాయి. చెప్పాను కదమ్మా ప్రీవియస్ గా. ఆ 3 ఈక్వేషన్స్ ని ఒకసారి రాస్తున్నాను నేను, జాగ్రత్తగా గమనించాలి. ఏమి లేదు, ∂S/∂V రాసేయండి. ఇక్కడ SV ఉంది కాబట్టి ∂S/∂V. ఇవతల పక్క రైట్ సైడ్ ఏం రాస్తారు? ∂P/∂T. నెక్స్ట్ ఏంటి? ∂S/∂P ఈక్వల్ టు ∂V/∂T. అలాగే దీనికి ∂P/∂S ఈక్వల్ టు ∂T/∂V. ఓకే, మైనస్ కూడా చూద్దాం, మీరే కంగారు పడద్దు.
ఇప్పుడు దీనికి చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ టీ ఉంటే ఇక్కడ టీ రాయండి అంతే, ఏం లేదు. అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరని టీవీ ఉంది కాబట్టి బి ఉన్న చోట టీ రాయాలి, టీ ఉన్న చోట బి రాస్తారు. అలాగే దీనికి ఏం చేస్తారు, పీటీ ఉంది ఇక్కడ, అంటే పి ఉన్న చోట ఏం రాయాలి, టీ రాయాలి, టీ ఉన్న చోట ఏం రాయాలి, పి రాయాలి. అలాగే ఎస్బి ఇక్కడ, ఎస్ ఉన్న చోట ఏం రాయాలి, బి రాయాలి, బి ఉన్న చోట ఏం రాయాలి, ఎస్ రాయాలి. మీకు అక్కడికి 3 ఈక్వేషన్స్ వచ్చేసినాయి. ఇంకా 4th ఈక్వేషన్ ఏంటంటే టీపీవిఎస్. గుర్తుంచుకోండి, 4th ఈక్వేషన్ టీపీవిఎస్. అది గుర్తుంటే అయిపోయినట్టే. డో టీ బై డో పి ఈక్వల్ టు డో వి బై డో ఎస్. పిఎస్ కాబట్టి పి ఉన్న చోట ఉంది కాబట్టి ఎస్ రాస్తారు, ఎస్ ఉంది కాబట్టి పి రాస్తారు. ఎనఫ్. అక్కడికి మనకి 4 ఈక్వేషన్స్ అయిపోయినాయి. మరి ఇక్కడ మైనస్ ని ఎక్కడ వాడాలి అంటే పాకిస్తాన్ టీవీ దగ్గర ఎస్పీ వ్యాట్ దగ్గర మైనస్ వాడాలి. గుర్తుంచుకోండి, పాకిస్తాన్ టీవీ దగ్గర ఎక్కడ ఉంది చూడండి, పాకిస్తాన్ టీవీ ఇది ఇక్కడ ఒకటి మైనస్ వాడాలి. అలాగే ఇంకొకటి ఎక్కడమ్మా ఎస్పీ వ్యాట్ అని ఉంటుంది చూడండి, ఇది రెండోది. ఈ రెండింటికి మైనస్ యూజ్ చేయాలి. ఓకే, మిగిలినన్ని కూడా పాజిటివ్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ 3 ఈక్వేషన్స్ రాయడం చాలా ఈజీ. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, టీపీవిఎస్ అని గుర్తుంచుకుంటే ఈ ఈక్వేషన్ కూడా రాసేయచ్చు. ఇక్కడికి మనకి 4 ఈక్వేషన్స్ మనం పక్కన రాసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ 4 ఈక్వేషన్స్ ని మనం యూజ్ చేస్తాం ఇప్పుడు ఈ రేషియో కట్టినప్పుడు. ఓకేనమ్మా? కాబట్టి ఈ 4 ఈక్వేషన్ మీకు తెలిసింది కదా, మాక్స్వెల్స్ 4 ఈక్వేషన్స్. ఓకే, ఇప్పుడు ఈ స్పెసిఫిక్ హీట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏం తీసుకుంటున్నానంటే బల్క్ మాడ్యులస్ ని యూజ్ చేస్తున్నాను. ఏంటమ్మది? బల్క్ మాడ్యులస్. దాన్నే కోఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ అంటారు. మీరు ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బల్క్ మాడ్యులస్ గురించి, యంగ్స్ మాడ్యులస్ గురించి, వీటి గురించి చదివారు. అక్కడ ఏం చదివామమ్మా మనం? యంగ్స్ మాడ్యులస్ చూసుకోండి. పోనీ ఏం చదివాం? స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని చదివాం. యంగ్స్ మాడ్యులస్ y ఈక్వల్ టు ఏం చదివారమ్మా మీరు? స్ట్రెస్ బై స్ట్రెయిన్ అని చదివారు. ఇక్కడ మనం వాడేటటువంటి మాడ్యూల్ ఏంటంటే వాల్యూమ్ కి సంబంధించి ఉండాలి. ఎందుకు? మన ఇక్కడ వాల్యూమ్ లో చేంజ్ వస్తుంది, దెన్ ప్రెజర్ లో కూడా చేంజ్ వస్తుంది. అంటే వాల్యూమ్ కి ప్రెజర్ కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చెప్పేటటువంటి మాడ్యులస్ ఏంటి? బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ఎలాస్టిసిటీ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఉన్న ఇంకో పేరు ఏంటమ్మా? ఎలాస్టిసిటీ మాడ్యులస్. మరి ఎలాస్టిసిటీ మాడ్యులస్ ని నేను ఏమని తీసుకుంటానంటే ఈ అని తీసుకుంటున్నాను. ఎలాస్టిసిటీ మాడ్యులస్ కి ఫార్ములా ఏంటంటే స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. ఓకే, మనం ప్రీవియస్ గా అక్కడ మీరు ప్రీవియస్గా యంగ్స్ మాడ్యులస్ కానీ మాట్లాడిన చోట మీరు ఏం చెప్తారు? దానిపైన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుని దాని మీద ప్రెజర్ ఇవ్వడం గురించి, ఫోర్స్ ఇవ్వడం గురించి మీరు మాట్లాడతారు. కాబట్టి అక్కడ వచ్చేది ఏంటంటే స్ట్రెస్ అంటాం. కానీ అక్కడ స్ట్రెస్ అంటే ఫోర్స్ అనమాట, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోర్స్. మీరు అక్కడ ఎఫ్ అని చదివారు అక్కడ దాన్ని. కానీ ఇక్కడ మన సిస్టమ్, థెర్మోడైనమికల్ సిస్టమ్ విషయానికి వచ్చేసరికి మనం తీసుకుంది ఏంటి? ఒక సిలిండర్కి నువ్వు పిస్టన్ కిందకు నొక్కుతున్నావు అని అంటే ఎస్ ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఆ ఫోర్స్ ఎలా కన్వర్ట్ అయింది? ప్రెజర్ లా కన్వర్ట్ అయింది. అంటే ఫోర్స్ యొక్క ఆల్టర్నేటివ్ టర్మ్ ఏంటంటే ప్రెజర్. అంటే ప్రీవియస్ గా మీరు యూజ్ చేసినటువంటి ఫోర్స్ కి ఆల్టర్నేటివ్ టర్మ్ గా థెర్మోడైనమిక్స్ లో స్ట్రెస్ అంటే ఏం వాడాలమ్మా? ప్రెజర్ ని యూజ్ చేయాలి. సపోజ్ ఆ ప్రెజర్ నేను ఏమనుకుంటున్నానంటే పి అనుకుంటున్నాను. ఏంటమ్మా ప్రెజర్ ఏమనుకుంటున్నాను నేను? పి. కానీ ఇక్కడ మనకి ప్రెజర్ టార్గెట్ కాదు, ప్రెజర్ లో వచ్చినటువంటి చేంజ్. దట్స్ వై ఇది ఏమవుతుంది? డిపి. అలాగే వాల్యూమ్ స్ట్రెయిన్. వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే నువ్వు ఎప్పుడైతే ఇలా సిలిండర్ ఉందని దగ్గర పిస్టన్ ఈ డైరెక్షన్ ఇలా ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసినప్పుడు యాక్చువల్గా దీని వాల్యూమ్ వి. నువ్వు ప్రెజర్ అప్లై చేయడం వల్ల వాల్యూమ్ వచ్చినటువంటి చేంజ్ వచ్చేసి డివి. అప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే ఎంత స్ట్రెయిన్ అయిందంటే డివి బై బి. ఇది మీరు ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నదే. ఓకేనమ్మా? ఇప్పుడు దీని నుండి వి డినామినేటర్ లో ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుంది కదా, వెళ్తే ఈ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఈక్వేషన్? వి ఇంటూ డో పి బై డో వి. పార్షియల్ డిఫరెన్షియేషన్ గా తీసుకోండి. వి ఇంటూ డో పి బై డో వి. ఓకే, ఇప్పుడు నీకు ఎలాస్టిసిటీ ఈక్వేషన్ వచ్చింది. కానీ నువ్వు ప్రెజర్ ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే సిస్టమ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేయడం వల్ల ఇది ఒక నెగిటివ్ క్వాంటిటీ. కాబట్టి దాన్ని దేంతో డినోట్ చేస్తాం? మైనస్ తో డినోట్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా. ఎలాస్టిసిటీ అంటే మనం బల్క్ మాడ్యులస్ అని చెప్తుంది. దీని ఇంకొక పేరేంటి? బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఇంకోటి ఫార్ములా ఏంటమ్మా మనకి? స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే నువ్వు అప్లై చేసినప్పుడు, ప్రెజర్ అప్లై చేసినప్పుడు అందులో వచ్చినటువంటి చేంజ్ డిపి.
అలాగే వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే కనుక డివి బై వి, విని జస్ట్ పైకి వెళ్ళింది. అయితే ఏంటంటే మనం ప్రెజర్ ఆపోజిట్, మన కిందకే ప్రెజర్ అప్లై చేస్తుంటే అది ఆపోజిట్ డైరెక్షన్ లో వర్క్ చేస్తుంది కాబట్టి మనం దాన్ని దేంతో డినోట్ చేస్తాం, మైనస్ తో డినోట్ చేస్తాం. కాబట్టి ఈ ఈక్వల్ ఏమొచ్చింది నీకు, మైనస్ వి ఇంటూ డిపి బై డివి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను 2 ప్రాసెస్ లో ఇక్కడ పనిచేస్తాయని అనుకుంటున్నా. ఈ సిస్టమ్ పైన 2 ప్రాసెస్ లో ప్రాసెస్ వర్క్ చేస్తుంది అని అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే ఎడియాబాటిక్ ప్రాసెస్, రెండోది వచ్చేసి ఐసోథెర్మల్ ప్రాసెస్. దీన్ని 2 రకాలుగా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఒకటి ఏంటమ్మా అడియాబాటిక్, రెండోది ఏంటి ఐసోథెర్మల్. ఐసోథెర్మల్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్, థర్మల్ ఏది కాన్స్టెంట్, టెంపరేచర్ కాన్స్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మన డిస్కషన్ జరిగింది. మరి ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఏది కాన్స్టెంట్, ఎంట్రోపీ కాన్స్టెంట్. ఎంట్రోపీ దేంతో డినోట్ చేస్తారు, ఎస్ కాన్స్టెంట్. అక్కడ ఎస్ తో డినోట్ చేస్తాం. మీకు అక్కడ ఎంట్రోపీ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను నేను. ఐసోథెర్మల్ ప్రాసెస్ లో టెంపరేచర్ ఏ విధంగా అయితే కాన్స్టెంట్ గా ఉంటుందో, ఎడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేటటువంటి క్వాంటిటీని మనం ఏమంటామంటే ఎంట్రోపీ అని అంటాం. అక్కడే మనం వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పేసి కూడా చూసాం అక్కడ మనం. కానీ ఎంట్రోపీ అన్నది ఎగ్జాక్ట్ గా ఏ విధంగా కాన్స్టెంట్ గా ఉంటుంది అన్నది కూడా ఎంట్రోపీ కాన్సెప్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడ ఒకసారి చూడండి. ఎడియాబాటిక్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది ఎంట్రోపీ, ఐసోథెర్మల్ ప్రాసెస్ లో కాన్స్టెంట్ గా ఉండేది టెంపరేచర్. అప్పుడు ఈ ఎలాస్టిసిటీ ఈక్వేషన్ ఎలా మారుతుంది చెప్పండి. ఎడియాబాటిక్ ప్రాసెస్ కి అయితే నేను ఏమంటున్నానంటే ఎంట్రోపీ కాన్స్టెంట్ కాబట్టి నేను ఈఎస్ అనుకుంటున్నాను నేను. అంటే ఎడియాబాటిక్ ప్రాసెస్ లో ఎలాస్టిసిటీకి ఈక్వేషన్ నేను రాబడుతున్నాను. అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ వి ఇంటూ డోపీ బై డోబి ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఎస్. ఓకేనమ్మా, ఇదే ఈక్వేషన్ ఐసోథెర్మల్ ప్రాసెస్ లో నువ్వు చెప్పాలంటే ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, మైనస్ వి ఇంటూ డోపీ బై డోబి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ. లెట్ us take this equation is 1, this one is 2. I'm dividing equation 1 with 2. అంటే 1/2 కనుక నువ్వు చేస్తే అప్పుడు ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈఎస్ బై ఈటీ. అంటే మన రేషియో కట్టడం నా టార్గెట్ కాబట్టి ఇక్కడ ఎలాస్టిసిటీ మధ్య రేషియోని కట్టడం ద్వారా నేను స్పెసిఫిక్ హీట్స్ మధ్య రేషియోని డెవలప్ చేస్తాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి మీరు, నేను ఈఎస్ బై ఈటీ వాల్యూని కడుతున్నాను. నేను కడుతుంటే ఈ రెండింటిని బై చేసాం అనుకోరా, అప్పుడు మైనస్ మైనస్ వి క్యాన్సిల్ కదా. కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నాను స్టెప్ నేను దీన్ని. అప్పుడు ఏమవుతుంది, డోపీ బై డోబి ఎట్ ఎస్. ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయమ్మా, ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా మిగిలిన టర్మ్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. డోపీ బై డోబి ఎట్ ఎస్ బై డోపీ బై డోబి ఎట్ టీ. చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా మీరు, ఇక్కడ రెండు కూడా సేమ్ టర్మ్స్ కదా, క్యాన్సిల్ చేసేస్తానంటే కుదరదు. ఎందుకంటే ఈ టర్మ్ వచ్చేసి కాన్స్టెంట్ ఎంట్రోపీ దగ్గర జరుగుతుంది, ఈ టర్మ్ ఎక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ రెండు కూడా డిఫరెంట్ అమ్మ టర్మ్స్ కాబట్టి మనం డైరెక్ట్ వీటిని క్యాన్సిల్ చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ని నేను ఏం చేస్తానంటే డోటీతో ఇక్కడ ఎస్ ఉన్నప్పుడు గుర్తుంచుకోండి అమ్మా, ఎస్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంట్రోపీ ఉన్నప్పుడు టెంపరేచర్ టర్మ్ తో మల్టిప్లై చేసి టెంపరేచర్ టర్మ్ తో డివైడ్ చేయాలి. అలాగే టెంపరేచర్ ఉందనుకోరా, ఎంట్రోపీ టర్మ్ తో మల్టిప్లై చేసి ఎంట్రోపీ టర్మ్ తో డివైడ్ చేయాలి. అప్పుడే మనం మాక్స్వెల్ ఈక్వేషన్స్ లోకి దీన్ని కన్వర్ట్ చేయగలుగుతాం. ఓకేనమ్మా, మరి ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ ఎంట్రోపీ ఉంది కాబట్టి దేంతో డివైడ్ చేయాలి మనం, టెంపరేచర్ తో డివైడ్ చేయాలి. చూడండి నేను టెంపరేచర్ తో దీన్ని డివైడ్ చేస్తున్నా, డోపీ బై డోటీ ఎట్ ఎస్. టెంపరేచర్ తో డివైడ్ చేశాను, మరి టెంపరేచర్ తో మల్టిప్లై చేయాలి కదా, డోటీ బై డోవి ఎట్ ఎస్. చూడండి జస్ట్ నేనేం కన్వర్ట్ చేయలేదమ్మా ఈక్వేషన్ ని, డోపీ బై డోటీ రాశాను ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఎస్. అలాగే కింద డోబీ మిగిలిపోయింది కదా, ఇగో డోటీతో మల్టిప్లై చేసింది అంటే డోటీ బై డోబీ ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఎస్. ఓకేనా, మరి డినామినేటర్ వాల్యూ చూడండి, ఇప్పుడు ఎలా డినామినేటర్ ఎలా చేస్తారు, ఇక్కడ డోపీ బై డోబీ ఉంది, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ ఉంది. మరి టీ ఉంటే దేంతో మల్టిప్లై చేయాలి, దేంతో డివైడ్ చేయాలి, ఎంట్రోపీతో మల్టిప్లై చేసి ఎంట్రోపీతో డివైడ్ చేయాలి. దట్స్ వై డోపీ బై డో ఎస్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ, డో ఎస్ బై డోబీ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ టీ. చూడండి సరిపోయింది ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ కన్వర్షన్ ని నేను ఇక్కడ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. జస్ట్ కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈక్వేషన్. ఇక్కడ నువ్వు జాగ్రత్తగా గమనించు, ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఇక్కడ ఏముండాలి, టీ ఉండాలి. అటువంటి టర్మ్ ఎక్కడ ఉందో చూడండి. ఓకే,
ఇటువంటి టర్మ్ ఎగ్జాక్ట్ టర్మ్ నీకు ఎక్కడ కనబట్టలేదు, కానీ పిటిఎస్ ఉన్న ఈక్వేషన్ ఎక్కడ ఉందో చూడండి ఇందులో. ఇప్పుడు పిటిఎస్, కానీ మరి ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందా మనకి? లేదు కదా. కాబట్టి ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకోండి. మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఒకటి చెప్తాను. నేను డోపి బై డోటి ఎట్ ఎస్ఏ కదా ఇక్కడ ఉంటా ఈక్వేషన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని నేను ఎలా రాస్తాను? మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? 1/∂t బై డోఎస్ కింద రాసుకోవచ్చు. సారీ, డోటీ బై డోపీ కింద రాసుకుని ఎట్ కాన్స్టెంట్ ఎస్ కింద రాసుకోవచ్చు కదా. జస్ట్ ఈ ఈక్వేషన్ 1 బై చేశాను నేను. ఏం చేసినామా? డోపీ బై డోటీ ఎట్ ఎస్ ని 1/∂t బై డోపీ ఎట్ ఎస్ గా రాశాను. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఒకటే. అబ్జర్వ్ చేశారా మీరు? అంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? ఇప్పుడు దీని ప్లేస్ ఏం రాయొచ్చు? డోవి బై డోఎస్ ఎట్ పీ రాయొచ్చు కదా. అంటే అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందమ్మా? 1/∂v బై డోఎస్ ఎట్ పిఏ కదా. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? డోఎస్ బై డోవి ఎట్ పి. మీరు గమనించారమ్మా? అంటే ఈ ఈక్వేషన్ నుండి అంటే డోపీ బై డోటీ ఎట్ ఎస్ ప్లేస్ లో మీరు ఏం రాయొచ్చు? డోఎస్ బై డోవి ఎట్ పి రాయొచ్చు. ఓకే, నేను రాస్తున్నాను చూడండి. ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు డోఎస్ బై డోవి ఎట్ పి. మరి ఈ టర్మ్ ఎక్కడైనా ఉందా? చూడండి, టీవీ ఆల్రెడీ ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఎస్ ఉండాలి, మర్చిపోకూడదు. అది ఇదిగో టీవీ ఎట్ ఎస్. సరిపోయిందా ఈక్వేషన్? అంటే ఇక్కడ మైనస్ ఉన్న విషయం మర్చిపోకండి. దట్స్ వై నేను ఎదరికి తీసుకొచ్చేస్తున్నాను మైనస్. దీనికి వేయాల్సిన మైనస్ ఇక్కడ వేసేస్తున్నాను. ఇప్పుడు టీవీ ఎట్ ఎస్ ఉంటే ఎలా రాయొచ్చు నువ్వు దాన్ని? డోపీ బై డోఎస్ ఎట్ వి కింద రాయొచ్చు కదా. ఇదిగో డోపీ బై డోఎస్ ఎట్ వి గా రాశాను నేను దాన్ని. మైనస్ ఎందుకు వచ్చిందంటే రెండు ఈక్వేషన్ కి ఈ ఈక్వేషన్ కి ఏముందమ్మా? మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాశాను. బై ఇక్కడ చూడండి పిఎస్టి చూడాలి. ఇటువంటి టర్మ్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడాలి. పిఎస్టి ఉంది, కానీ ఎస్ ఏమో పైన ఉంది, పి ఏమో కింద ఉంది. మరి ఇది ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. అంటే చూద్దాం. ఈ ఈక్వేషన్ ఇప్పుడు ఎలా చేశారు ఇది? అలాగే ఈ కింద ఈక్వేషన్ తీసుకోండి మీరు. డోపీ బై డోఎస్ ఎట్ టీ తీసుకున్నాను. దీన్ని ఏం రాయొచ్చు? 1/∂s బై డోపీ ఎట్ టీ గా రాయొచ్చు కదా. రాస్తే ఇప్పుడు చూడండి, డోఎస్ బై డోపీ ఎట్ టీ ఉంది ఇక్కడ. గమనించారా మీరు? ఈ ఈక్వేషన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రతి పార్ట్ ది ఇందులోకి మాక్స్వెల్ ఈక్వేషన్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను నేను. అందుకోసం పై రెండింటిని కన్వర్ట్ చేశాను. ఇప్పుడు డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ ని కన్వర్ట్ చేస్తున్నా. డినామినేటర్ లో ఉన్న వాల్యూ ఎంత? డోపీ బై డోఎస్ ఎట్ టీ. కానీ డోపీ బై డోఎస్ ఎక్కడ లేదు నా దగ్గర. ఎట్ టీ ఉన్న కాన్సెప్ట్ ఎక్కడైనా ఉందా మన దగ్గర? డోపీ బై డోఎస్ ఎట్ టీ ఉందా? లేదు. కానీ ఏముంది? డోఎస్ బై డోపీ ఎట్ టీ ఉంది. అందుకోసం నేను ఏం చేస్తానంటే నాకు ఇది కావాలి కదా, ఇలా మార్చాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ఇలా మార్చాలి. దానికోసం 1 బై చేశాను నేను. అప్పుడు చూడండి, డోఎస్ బై డోపీ ఎట్ టీ వచ్చేసింది. అప్పుడు దీని ప్లేస్ ఏమి రాయొచ్చు? మైనస్ డోవి బై డోటీ ఎట్ పి రాయొచ్చు కదా. మైనస్ సరే అర్థం అక్కడ మైనస్ 1 డోవి బై డోటీ ఎట్ పి. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ డోటీ బై డోవి ఎట్ పిఏ కదమ్మా. అంటే ఈ ఈక్వేషన్ నట్టుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ రాస్తాను, దీని ప్లేస్ లో రాస్తాను. చూడమ్మా, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను అంతే నేను. ఆ వాల్యూ ఎంత వచ్చింది నీకు? మైనస్ డోటీ బై డోవి ఎట్ పి. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన టర్మ్ ఏంటి? ఎస్వి ఎట్ టీ ఎక్కడ ఉందో చూడండి. ఎస్వి ఎట్ టీ డైరెక్ట్ ఉంది టర్మ్. దీని ప్లేస్ ఏం రాయొచ్చు? డోపీ బై డోటీ ఎట్ విగా రాయొచ్చు కదా దీన్ని. ఓకే, ఇప్పుడు ఎలా కనుక రాస్తే నువ్వు అక్కడ గమనించావా? ఇది పి, ఇది కాన్స్టెంట్ ప్రెజర్ పి, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ బి, ఇది కూడా కాన్స్టెంట్ వాల్యూమ్ బి. ఓకే, ఇది సరిపేస్తున్నాను నేను. అంటే మన బోర్డు సరిపోదు ఇప్పుడు. ఓకే, చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఈక్వేషన్ మైనస్ మైనస్ క్యాన్సిల్. ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు డోఎస్ బై డోవి బై డోటీ బై డోవి ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఎందుకంటే ఈ రెండు కూడా కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి డైరెక్ట్ వేస్తాను. ఇంటూ ఇది ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది చెప్పండి? డోపీ బై డోఎస్ బై డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ బి. గమనించారా మీరు? ఇప్పుడు చూడండి, ఈ డోబీ ఇక్కడ ఉన్నటువంటి డోబీ క్యాన్సిల్, ఇక్కడ డిపి ఇక్కడ డిపి క్యాన్సిల్. ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏంటో చెప్పండి. ఈఎస్ బై ఈటీ ఈక్వల్ టు ఏమన్నాం ఇక్కడ?
∂S బై ∂T, అలాగే ఇది రివర్స్ అవుతుంది కదా ఎందుకంటే పైది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ∂T బై ∂S. ఇక్కడ ఏం కాన్స్టెంట్? ప్రెజర్ కాన్స్టెంట్, ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్. ఫైనల్ గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. సరిపేసి నేను మళ్ళీ చేస్తాను, ఇక్కడ సరిపోదు ప్లేస్ మనకి. మొత్తం మీద ఏంటి ES బై ET ఈక్వల్ ఏమొచ్చిందమ్మా మనకి? ∂S బై ∂T ఎట్ P, అలాగే ఇంకోటి ఏమొచ్చింది? ∂T బై ∂S ఎట్ V అని చెప్పేసి వచ్చింది. ఓకేనమ్మా, మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంట్రా? ES బై ET ఈక్వల్ టు ∂S బై ∂T ఎట్ P ఇంటూ ∂T బై ∂S ఎట్ V, అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర. ఓకే, చూడండి ఇప్పుడు నేను దీని ఈక్వేషన్ నేను ఎలా రాస్తానంటే ES బై ET ఈక్వల్ టు పైది అలాగే ఉంచండి, ∂S బై ∂T ఎట్ P బై, ఇది కిందకి తీసుకొచ్చేసరికి ఏమవుతుంది? ∂S బై ∂T ఎట్ P కదా. ఓకే, దీన్ని ఎలా సెపరేట్గా ఎలా ఉంచండి. మనం స్పెసిఫిక్ హీట్ గురించి మాట్లాడాం కదా స్టార్టింగ్ లో. స్పెసిఫిక్ హీట్ ఏది? వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు స్పెసిఫిక్ హీట్ మాట్లాడాం, అలాగే ప్రెజర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు కూడా స్పెసిఫిక్ హీట్ మాట్లాడాం. అసలు అదే దాన్ని ఏమన్నాం మనం? ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు స్పెసిఫిక్ హీట్ గురించి మనం చెప్పినప్పుడు ఏం చెప్పాం? 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే నువ్వు తీసుకున్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేయడానికి ఎంత ఎనర్జీ అయితే సప్లై చేయాలో ఆ ఎనర్జీని మనం ఏమన్నాం? స్పెసిఫిక్ హీట్ అన్నాం. మరి స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ అంటే నువ్వు సప్లై చేస్తున్నటువంటి ఎనర్జీ ∂Q, అందులో వచ్చినటువంటి చేంజ్ టెంపరేచర్ వచ్చేసి ∂T, అంటే దాన్ని ఏం చెప్తాం? CP ఈక్వల్ టు ∂Q బై ∂T ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి P. అలాగే నువ్వు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక M తీసుకుంటే 1/n రాస్తారు, మీరు రాసిన దానిలోనే ప్రాబ్లం వెళ్ళండి. అలాగే CV కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర చెప్తే ఏం చెప్తాం? ∂Q బై ∂T ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, అంటే ఎంత హీట్ సప్లై చేయాల్సి వచ్చింది నువ్వు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే దాన్ని ఏమంటాం? ∂Q బై ∂T అంటాం. నువ్వు కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చెప్తే P అంటాం, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర చెప్తే V అంటాం, అంతే. ఓకేనా? మనం థెర్మోడైనమిక్స్ సెకండ్ లా గురించి చెప్పినప్పుడు dQ ఈక్వల్ టు ఏం చెప్పాం? TdS అని చెప్పాం, అవునా? dQ ఈక్వల్ టు ఏం చెప్పామా? TdS అని చెప్పాం. మరి dQ ఈక్వల్ టు TdS కదా, మరి ఇక్కడ చూడండి dQ ఉంది, ఇక్కడ dQ ఉంది, ఓకే ప్రాబ్లం లేదు. T లేదు, dQ ఈక్వల్ టు TdS రాయాలి ఇక్కడ మనకి టార్గెట్ అది. అయితే ఇక్కడ డినామినేటర్ వాల్యూ కూడా మనకు లేదు, చూడండి ఇక్కడ dt ఉంది, ఇక్కడ dt ఉంది. ఇప్పుడు ఈ టర్మ్స్ వీటితో కంపేర్ చేయండి ఒకసారి. dt ప్లేస్ లో dt ఉంది, అలాగే కాన్స్టెంట్ ప్రెజర్ P, ఓకే, అలాగే dt ప్లేస్ లో dt ఉంది, కాన్స్టెంట్ వాల్యూమ్ V ఉంది. కానీ ఇక్కడ చూడండి మనం dQ లో కనుక కన్వర్ట్ చేయాలంటే, dQ లో కనుక దీన్ని కన్వర్ట్ చేయాలంటే ఏం తగ్గుతుంది? ఇక్కడ TdS కదా, ఇక్కడ DS ఉంది, ఇక్కడ DS ఉంది, ఏం తగ్గుతుంది? మనం T తో మల్టిప్లై చేసి కనుక T తో డివైడ్ చేసాం అనుకో దీన్ని, అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ES బై ET ఈక్వల్ టు TdS అంటే ∂Q బై ∂T ఎట్ P బై, ఇక్కడ ఏమవుతుంది? ∂Q బై ∂T ఎట్ V. ఓకే, మరి ఇది చూడండి, ∂Q బై ∂T ఎట్ P అంటే ఏంటి? CP. ∂Q బై ∂T ఎట్ V అంటే ఏంటి? CV. అంటే ఫైనల్ గా ES బై ET ఈక్వల్ టు CP బై CV. గమనించారా మీరు? అంటే రేషియో బిట్వీన్ 2 స్పెసిఫిక్ హీట్స్ అంటే కనుక ఎలాస్టిసిటీ మాడ్యూల్స్ లో ఉన్నటువంటి రేషియోనే మనం స్పెసిఫిక్ హీట్స్ మధ్య రేషియో అంటారు. అంటే ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ అనమాట. ఆ కాన్స్టెంట్ వాల్యూని మనం ఏమనుకుంటాం? గామా అంటాం. ఫైనల్ గా CP బై CV ఈక్వల్ టు ఏంట్రా? గామా. ఇది మనకు ఫైనల్ కన్క్లూజన్. దీన్నే మనం రేషియో బిట్వీన్ 2 స్పెసిఫిక్ హీట్స్ అంటాం. ఇది పబ్లిక్ ఎగ్జామ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ 2 స్పెసిఫిక్ హీట్స్ కూడా ఉంది. CP మైనస్ CV ఈక్వల్ టు R అని ప్రూవ్ చేయడం, అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. మొత్తం మీద ఈ ఈక్వేషన్స్ కనుక మనకు రావాలన్నా, నెక్స్ట్ CP మైనస్ CV ఈక్వేషన్ రావాలన్నా, ఏది రావాలన్నా సరే ముందు మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ పైన ఫుల్ ఐడియా ఉండాలి. కాబట్టి ఏమన్నా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ వీడియో చూడకపోతే ముందు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ వీడియో చూడడం చాలా ఉత్తమం. అది చూసిన తర్వాత ఈ నేర్చుకుంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఓకే, దట్స్ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ ఆల్.